బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ మొదలైంది. 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను మొత్తం 699 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 13,766 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వివిధ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ఢిల్లీ ఓటర్లకు మోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? మరి సమస్యాత్మక ప్రాంతాల్లో ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఇప్పటివరకు ఎంతవరకు పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇంకా పర్సెంటేజ్ అనేది కొంత తక్కువనే ఉంది. ఎందుకంటే ఉదయం పూట కొంత ఢిల్లీలో చలి ఉండడము, తర్వాత ఈరోజు కొంత వర్కింగ్ డే, అంటే హాలిడే కొంత గవర్నమెంట్ పరంగా ఇచ్చినప్పటికీ కొన్ని ప్రభుత్వ సంస్థలు పెట్టారు కాబట్టి కొంచెం బయటకు రావడానికి కొంత ఇదవుతున్నారు. పర్సెంటేజ్ చూస్తే అతి స్వల్పమే పర్సెంటేజ్గా అయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతూ ఉన్నది. ఇందులో సుమారుగా 699 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఈ పోలింగ్ ఈరోజు జరిగే పోలింగ్ కోసము గడిచిన నెలన్నర రోజులుగా, అంటే 45 రోజులుగా కాంగ్రెస్, బీజేపీ, ఆప్ 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎవరికి వారుగా తమకు తోచిన వాగ్దానాలను, హామీలను ప్రజలకు ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధాన పోటీ ఆపు వర్సెస్ బీజేపీగా ఉంది. ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం ఉన్న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, మిగతా బీజేపీ దిగ్గజ నేతలందరూ దిగారు. మన తెలుగు ఎంపీలు, తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు, నేతలు కూడా ఈ ప్రచారంలో తమ వంతు పాత్రను పోషించి తెలుగు ప్రజలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పర్యటించి బీజేపీ మద్దతు కోరారు. ఈ సమయంలోనే ఇక మొత్తంగా గమనిస్తే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న చోట్ల పోలీసులు అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. 5 అంచెల బందోబస్తును ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి అలజడి జరగకుండా చూస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం అక్కడే కొలుగురు ఉంటుంది. ప్రధానమంత్రితో పాటు మిగతా వాళ్ళు ఉంటారు. అక్కడ గొడవలు జరిగితే కొంత ప్రభుత్వం పైన ప్రభావం పడే అవకాశం ఉంది, శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉంది. అన్న కోణంలో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో బందోబస్తు చర్యలు ఇస్తుంది. ఎప్పటికప్పుడు పోలీసులకు అబ్జర్వర్లను ఏర్పాటు చేయడంతో పాటు మైక్రోస్కోప్ అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసి చూస్తున్నారు. CCTV కెమెరాలను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియ సజావుగా కావాల్సిన ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ పోలింగ్ లో, అంటే ఈ పోలింగ్ సాయంత్రం వరకు కొంచెం భారీగానే నమోదయ్యే అవకాశం ఉందని చూస్తా ఉంది. ఎందుకంటే ఓటర్లను విధానవంతం చేయడంలో కానీ, ఓటర్లను ఓటు వేసేందుకు కార్యోన్ముఖులుగా చేయడంలో పార్టీలు ప్రచారం నిర్వహిస్తూనే ఓటు హక్కు యొక్క విలువను తెలియజేశారు. ఢిల్లీ ప్రజలు కూడా గత 10 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వాన్ని చూశారు కాబట్టి ఆ ప్రభుత్వానికి ఇస్తారా, లేదంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా 10 సంవత్సరాలు చూస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వానికి ఇస్తారా అని కూడా కొంత ఆసక్తిగా ఉంది. మొత్తంగా చూస్తూ ఉంటే ఢిల్లీ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతూ ఉన్నది. సాయంత్రం వరకు 6 గంటల వరకు కొనసాగే పోలింగ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి వెన్నెల. అలాగే కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? అలాగే ముందు ప్రీ పోల్స్ కూడా వచ్చినట్లు తెలిస్తే మరి ఈ ప్రీ పోల్స్ లో ఏ పార్టీకి ఎక్కువగా హవా కొనసాగిస్తుందంటారు? వాస్తవానికి ఎన్నికల కమిషన్ ప్రీ పోల్ ఫలితాలను ప్రకటించొద్దని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అయితే
సర్వేల ప్రకారంగా కొంత బీజేపీకి అవకాశం ఉంది. అంటే కొంత వచ్చినటువంటి విషయంలో అంటే చాలా కాలంగా మనం గమనించదు. ఇటీవల కాలంలో మనం మహారాష్ట్ర ఎన్నికలు కానీ మిగతా ఎన్నికలు మనం పరిశీలిస్తే సర్వేలన్నీ తికమక్కగా మారాయి. సర్వేలో ఒక పార్టీ వస్తుందని రావట్లేదు. కానీ సర్వేలు ఎంతవరకు వాస్తవం అనేది కాదు. కానీ ఓటర్ మాత్రం చాలా గుమ్మనంగా వివరిస్తున్న విషయం సర్వేలను బట్టి మనకు అర్థమవుతా ఉన్నారు. ఎందుకంటే వాస్తవానికి ప్రజలు బయటకు చెప్పేది ఒకటి, అక్కడ వాళ్ళు పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత తమ అభిప్రాయం తెలిపేది ఒకటిగా ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికలను మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇటీవల జరిగిన అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ కూటమి అంటే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ కాంగ్రెస్ కూటమి వస్తుంది. బీజేపీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది అని చెప్పేసి కొంత సర్వేలు వచ్చాయి. కానీ చివరికి ఫలితం మాత్రం అటు బీజేపీ కూటమికి ఫలితం దక్కింది. ఇక్కడ కూడా సర్వేలు ఏదేమైనప్పటికీ సర్వేలను ఎన్నికల కమిషన్ నిషేధించిన నేపథ్యంలో ఏ పార్టీ ముందనేది అంటే వాస్తవానికి కొంత బీజేపీకి అనుకూలంగా ఉంది అన్న ప్రచారం జరుగుతాం. మొన్న కూడా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కొంత ఢిల్లీ ప్రజలను దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 12 లక్షల ఆదాయ పన్ను మినహాయింపు, 12 లక్షల వరకు 12,75,000 ఆదాయ మినహాయింపు ఏదైతే ఇచ్చారో ఢిల్లీ ప్రజలకు భారీ ఊరట అని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరిగింది. అంటే ఈ రకంగా అంటే అదేవిధంగా ఢిల్లీ ప్రజలను ఆకర్షించడంలో కూడా బీజేపీ ఈసారి కొంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది అనేది ఒకటి. అయితే మైనస్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మైనస్ విషయంలో పరిశీలిస్తే కొంత గతంలో వచ్చినటువంటి ఎక్సైజ్ కుంభకోణం, మద్యం కుంభకోణం వీటికి సంబంధించిన విషయంలో కానీ కేజ్రీవాల్ ఇంటి నిర్మాణం కోసం విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేయడం ఇట్లాంటి అన్నిటి కూడా ఈసారి బీజేపీ ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నది. అంటే కొంత ఏదైతే నేను నిస్వార్థంగా పనిచేస్తా సాదాసీదాగా ఉంటా అని చెప్పినటువంటి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు అన్న ప్రచారం తెరపై సమయంలో బీజేపీ కొంత సక్సెస్ అయిందని చెప్పేసి ఢిల్లీలో జరుగుతున్న ప్రచారం. అయితే ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారా లేదు అంటే బీజేపీని విశ్వసిస్తారా అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అంతకాలం ధీటుగా బీజేపీ మీద దాడి మొదలుపెట్టింది. ఇక్కడ బీజేపీ కూడా కావాలని మోసం చేస్తా ఉన్నది. ఒక దశలో అయితే యమునా నదిలో అంటే ఢిల్లీ ప్రజలకు తాగునీరు అందే యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషయం కల్పిందని కూడా కేజ్రీవాల్ ప్రచారం చేశారు. దానికి కూడా ప్రధానమంత్రి స్వయంగా తిప్పికొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే విమర్శలు ప్రతి విమర్శలు దాడులు అంటే మాటల దాడులు, భౌతిక దాడులు కాకుండా మాటల దాడులు ప్రతి దాడులతోటి కొంత ఢిల్లీ ప్రజలైతే పార్టీలు ఉక్కిరి చేశాయని చెప్పచ్చు. ఈ ఉక్కిరిలో ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఏం తీయాలంటే కొంత ఫలితాలు వెలువడే తర్వాత స్పష్టంగా చెప్పేందుకు అవకాశం ఉంటాయి వినరా. అలాగే చూసుకున్నట్టయితే ఇటు ఢిల్లీ ఫలితాలపై కూడా ఒక సర్వత్రా ఆసక్తి నెలకొంది. మనం చూసుకోవచ్చు ఇక ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం అక్కడ చూపే అవకాశం ఉందంటారా? అంటే ఢిల్లీ ఎన్నికల విషయంలో బీజేపీ కొంత కీలకంగా భావిస్తూ ఉన్నది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మళ్ళీ ఆ పార్టీ తిరుగులేదు దేశవ్యాప్తంగా అనే నా ప్రచారం అయితే జోరుగా సాగుతా ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇటు ఢిల్లీలో విజయం విజయం దక్కించుకోవాలి అన్న అభిప్రాయంతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి లేదా అమిత్ షా బీజేపీ నేతలందరూ కూడా అక్కడ కాలికి బల్పం కట్టుకొని వాళ్ళు ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ గారు కూడా విపరీతంగా 5 బహిరంగ సభలలో పాల్గొంటూ మిగతా అనేక నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. వీలున్నప్పుడు ప్రచారం చేశారు, వీలున్నప్పుడల్లా ఢిల్లీ ప్రజలతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు. అంటే తనకున్న ప్రచార సాధనాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే ఢిల్లీని మేము మాత్రమైతే బీజేపీ అయితేనే అభివృద్ధి చేయగలరు. ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో ఢిల్లీని కొంత వెనుకబడేందుకు కారణమైంది. ఏదైతే అవినీతి అక్రమాలు వీటి మీద సంబంధించి చేస్తూ ప్రజా సొమ్మును లూటీ చేస్తుంది అని చెప్పి ప్రచారించడంలో బీజేపీ కొంతవరకు సక్సెస్ అయిన ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఈ సక్సెస్ ప్రజలు అంగీకరించారా లేదు తిరస్కరించారా అనేది మాత్రం ఫలితం వెలువడిన తర్వాతనే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.